ఆశ్లేష, రుద్ర, మూల, పూర్వ, భాద్ర, పూర్వాషాఢ ఈ 5 నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో అగ ఎప్పుడు కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళదాన్నే నాగము అంటారు. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది కాలము. కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటారు. జ్యోతిష్య శాస్త్రానుసారం కాలసర్పదోషం ఉన్నవారికి జీవనక్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగం. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ఉర అంటారు. కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు. ఉదరమున ఉన్న మనసు చెప్పినట్లు నడిచే వాళ్ళమైన మనము కూడా ఉరగములమే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవన క్రమంలోని వివాహము, సంతానము వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది. కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్నిదేవతగా ఉండేది కార్తీక మాసంలోనే మన జీవనానికి కావలసిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శంకరునికి ఆభరణము కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించడం వలన హరిహరాలను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాదులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది. ప్రకృతి మానవుణ్ణి మునుగుడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళల్లో ఉన్న పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టల్లో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతా పలు దేవాలయాల్లో మెలుగులతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివుడికి, వాసుకి, విష్ణువుకు ఆదిశేషుడిగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం నాగపంచమి పేరుతో పండగ చేసుకుంటారు. పుట్ట వలన భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు వేపుగా పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి నాడు మనం నాగుల చవితిని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ భారతంలో ఉంది. ఇతరు జగద్గురువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తారు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న ఆస్తికుడు గొప్ప జ్ఞాని అవుతాడు. పరీక్షిత్తు పాము కాటు వలన మరణిస్తారు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వసర్ప జాతి నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తారు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జగద్గురువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తికుణ్ణి కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడు విద్యా నైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. సర్ప హింస మంచిది కాదు.
నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు, అదే నాకు పెద్ద సత్కారం అంటాడు. ఆస్తికుడు జనమేజయుడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు, వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తికుడు వంటి విజ్ఞాన్ని ప్రబోధం వలన జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది నాగుల చవితి పండగ. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివుడికి, వాసుకిగా విష్ణువుకి, ఆదిశేషుడుగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజా నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరిచి దానికి కొద్దిగా చల్లను చేరేస్తే పెరుగు అవుతుంది. ఆ పెరుగును చిలకగా వచ్చిన చల్లల్లో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిసుగా ఉపయోగిస్తాం. అలాగే మన బతుకునే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలకగా శాంతి అనే చెల్ల లభిస్తుంది. ఆ చెల్లను సత్యం, శివం, సుందరం అనే 3 వేళ్లతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే ధ్యానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే 3 రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాల సారం, సకల జీవనాసారం అయిన పాలను జీవనముకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం. దేవాః చక్షుషా భుజానా భక్తాన్ పాలయతి అనేది ప్రమాణ వాక్యం. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగుల చవితి పూజ సమయంలో కొలుస్తారు. ఇవి అనంత, వాసుకి, శేష, పద్మ, కబల, కర్కోటకం, అశ్వత్థార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పిగల. ఈ ప్రపంచంలో పాములు, ఆకాశం, స్వర్గం, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులు నివసిస్తున్నాయి. ఈరోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. నాగుల చవితి మంత్రం. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి. నడుము తొక్కితే నా వాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటివాడు అనుకో, నాకంట నువ్వు పడక నీకంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పాలి. మనలను ఇబ్బంది పెట్టిన వారిని, కష్టపెట్టే వారిని క్షమించాలి అని తెలుపుట. ఇలాంటివి నేర్పట ఉద్దేశము. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత బియ్యము, రవ్వ లేదా పిండిని చుట్టూ చల్లుతారు. ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకు ఆహారమును పెట్టడం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాము. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతాడు. ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.